ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. మీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. అనేక మంది వాగ్దానాల ద్వారా దీవెన పొందుతున్నారు. ప్రతిరోజు కూడా యూట్యూబ్లో ఉదయం 6 గంటలకి ఈ యొక్క వాగ్దానం మేము టెలికాస్ట్ చేయడానికి దేవుడు కృప చూపుతున్నాడు. మీరందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లాలని, ప్రేమలో వర్ధిల్లాలని, దేవుని యొక్క శక్తితో మీరు నింపబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నువ్వు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని లేఖనం చెప్తా ఉంది, మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు మన కార్యాన్ని ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. ఈరోజు చాలామంది రకరకాల నమ్మకాలు కలిగి ఉన్నారు. అనేక మంది నమ్మకం అయితే ఉంది, విశ్వాసం అయితే అందరిలో ఉంది, కానీ నిజమైన విశ్వాసంలో లేరండి. ఈరోజున విశ్వాసం అంటే నమ్మదగినటువంటి దాన్ని నమ్మటం విశ్వాసం అని ఒక దైవజనుడు అన్నాడు. నిజమే, ఈరోజున చాలా నమ్మకాలు ఉన్నాయి. మీకు ఎగురిష్టం అండి, మాకు పులిసిష్టం అండి మాట్లాడేటువంటి వారు లేకపోలేదు. మనకి నమ్మేటువంటి నైతిక హక్కు ఉంది. వీ హ్యావ్ రైట్ టు బిలీవ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, బట్ వాట్ ఎవర్ వీ బిలీవ్ ఈజ్ మే నాట్ బి రైట్ సమ్ టైమ్స్. మనకు నమ్మేటువంటి నైతిక హక్కు ఉంది, కానీ నమ్మేదంతా నిజం కాదు అనే సత్యాన్ని మీరు గ్రహించాలి. చూడండి, ఈ రోజున ప్రభువుని విశ్వసించడం అనేది అది నిజమైన నమ్మకం అని దైవజనుడిగా మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిలో దైవత్మక సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమమయుడు, యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజు, సృష్టికర్త, స్వయంభవుడైన ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితంలో కలిగేటువంటి కార్యాలు నిజంగా ఎంతో ఆశ్చర్యకరములు. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచితే మన జీవితంలో చీకటి నుంచి వెలుగులోకి మనం నడిపించబడతామండి. నిజమే, ఈరోజున మనిషి జీవితం చీకటితో నింపబడింది. అందులో ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాడు, తమసోమా జ్యోతిర్గమయ్య, నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించాను. ఈరోజున ప్రభువైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చీకట్లోంచి, అజ్ఞానం అనే చీకట్లోంచి మనల్ని వెలుగులోకి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే ప్రతి ఒక్కరిలో కూడా అజ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుగుతో నింపడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రభువైన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నేను ఈ లోకానికి వెలుగును అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వెలుగైనటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మన కార్యము సఫలమవుతుంది, మన కార్యం నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచేటువంటి దేవుడు అండి. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనం స్వస్థపరచబడతాం. 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంది, విశ్వాసంతో ముట్టుకుంది, స్వస్థపరచబడింది. భర్తిమయ్యనటువంటి గుడ్డి భిక్షకుడు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని కేకలు వేసినప్పుడు భర్తిమై విడుదల పొందాడు. గెరాసీను దేశంలో యవనస్తుడు బంధింపబడినటువంటి వాడు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు, నిజంగా ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించినప్పుడు గొప్ప విడుదల పొందాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు కార్యాన్ని సఫలం చేస్తాడు. నువ్వు నిజంగా ప్రభువునందు విశ్వాసం ఉంచితే, ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన ఏనాడు కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నావా? నీ బిడ్డలను దేవుడు అనాథలుగా విడిచిపెడతాడు అనుకుంటున్నావా? దేవాదేవుడు వృద్ధిలోకి మీ బిడ్డలను తీసుకురాగలిగినటువంటి వాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలాన్ని నిలుపుతాను వాగ్దానం చేశాడు. దేవాదేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచండి, ఆయన నమ్మిక ఉంచండి. ఎలా మనకు విశ్వాసం వస్తుందంటే వినుట ద్వారా విశ్వాసము, దేవుని వాక్యాన్ని వినటం ద్వారా విశ్వాసము, దేవుని వాగ్దానాలు వినటం ద్వారా విశ్వాసము, దేవుని యొక్క లేఖనాల యందు మనం దృష్టి పెట్టడం ద్వారా గొప్ప విశ్వాసం మనం పొందుకున్నాం. ఈ రోజున దేవాదేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. నిజంగా ఆయన యందు నమ్మిక ఉంచేటువంటి వారిని దేవుడు ఏనాడు విడిచిపెట్టడు, విడిచిపెట్టలేదు కూడా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. నీ కార్యం అతి త్వరలో సఫలం అవబోతా ఉంది. దేవాదేవుడు నీ కోరికను ఆయన తీర్చబోతున్నాడు. నీ ఆశయాలను, నీ ఆశను ఆయన నెరవేర్చబోతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచు, కేవలం విశ్వాసం, నమ్మిక మాత్రం ఉంచు, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. నమ్మిక మాత్రం ఉంచు, నీ జీవితంలో స్వస్థతలు జరుగుతాయి. నమ్మిక మాత్రం ఉంచు, దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారి లోకంలో ధన్యులు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుడి ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ యొక్క శక్తి ద్వారా, నీ ప్రభావం ద్వారా నీ ప్రజలను మీరు నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఉదయం ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని, మా కుటుంబాలని ప్రభువా మీరు ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ యందు నమ్మిక ఉంచినటువంటి వారిని ఏనాడు సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదని మరొకసారి ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రియుల కోసం నేను ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఈ వాగ్దానం చూస్తున్నారో వారిలో ఇప్పుడే గొప్ప కార్యం నెరవేర్చబడును గాక. స్వస్థత, విడుదల, విమోచన, ఆత్మ కృమ్మరింపు నీ ప్రియులు ఇప్పుడే పొందుకుందరు గాక.
ఈరోజు పుట్టినరోజులు జరుపుకునేటువంటి వారి జీవితాల్లో సంవత్సరము దయాకిరీటాన్ని ధరింప చేయండి నాయన. వివాహ వార్షికోత్సవాలు జరుపుకునే వారి జీవితాల్లో వారి యొక్క వైవాహిక జీవితాన్ని నూతన పరచండి. ఎవడైనా నువ్వు క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, ఎవడైనా నువ్వు క్రీస్తునందున ఎడల ఏ శిక్ష విధి లేదని లేఖనం సెలవిస్తున్న రీతిగా నీ ప్రజలు మీరు బలపరచండి. ఈ దినదీవులను మెండుగా నీ ప్రజలకు అనుగ్రహించండి. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, గొప్ప జయ జీవితం వేస్తున్నాముల వారు పొందుకుందరు గాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తెనాలి రేపల్లె పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో తెనాలిలో సువార్త స్వస్థత మహాసభలు. జాతి, కుల, మత, వర్గ, డినామినేషన్ భేదాలు లేవు. తేదీ జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1, 2, 2024 అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారములలో సాయంత్రం 6 గంటలకు. స్థలం RPM క్లబ్ గ్రౌండ్స్, చెంచుపేట, తెనాలి. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను అత్తుకునే పాటలు, క్రైస్తవ నాటికలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలో నడిపించెదరు. 50 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలంగా వాడబడుతున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88600009, 8862767777. మీరు సిద్ధపడండి. మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.